కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూ కబ్జా కేసు అయిపోయిందా? ఇట్లా భూ కబ్జా కేసు అయిపోయింది. ఇక జైలు కావాలా? జైలు జాబులు కావాలన్నా మీకు? కావాలనుకుంటే గురుకుల ఉద్యోగాలపైన బ్రోకర్ల బేరాలు జరుగుతున్నాయట. జైలు ఉద్యోగాలు కావాలంటే ఒక్కో పోస్టుకు 30 లక్షలు డిమాండ్ చేస్తున్నటువంటి బ్రోకర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్లా దళారుల రాజ్యం వస్తుందని చెప్పిండు కదా కేసీఆర్. వచ్చింది. ఒక్కో పోస్టుకు 30 లక్షలు డిమాండ్. ఇక డెమో మార్కులు వేయిస్తామని ఆశలు. ఒక పోస్టుకు 30 లక్షలు తీసుకొని డెమో మార్కులు వేయిస్తామని ఆశలు చూపుతురట. ఇక 1-2 జాబితాలోని అభ్యర్థులే టార్గెట్ చేస్తున్నారు. ఇక ఆందోళన బాటలో అభ్యర్థులు. ఇటీవల ప్రజాభవన్ ఎదుట ధర్నా, సెక్రటేరియట్ ముట్టడికి సన్నాహాలు. ఇక ట్రిబ్ వ్యవహారం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కట్ ఆఫ్ మార్కులు ప్రకటించని ట్రిబ్ ఎంపికైన అభ్యర్థుల మార్కులు ఇక వెల్లడించకపోవడం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపికైనారు కదా కొంతమంది అభ్యర్థులు, వాళ్ళ మార్కులు ఇంతవరకు వెల్లడించలేదట. దాని మీద ఆందోళన చేపడుతున్నటువంటి ఇక విద్యార్థులు. మొత్తానికి వీళ్ళు ఏం చేసిరు? జైలు కావాలంటే 30 లక్షలు డిమాండ్ చేస్తున్నారట బ్రోకర్లు. 30 లక్షలు డిమాండ్ చేసి డెమో మార్కులు వేయిస్తామని ఆశలు చెప్తున్నారట. డెమో మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇక ప్రజాభవన్ వద్ద జరిగిన ఆందోళనలో మాట్లాడుతున్నటువంటి అభ్యర్థి మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఇది కథ. ప్రభుత్వము ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉద్యోగాల కథ, ఈ వ్యవహారము మొత్తమే జరగదని చెప్పిండు కదా. ముఖ్యంగా ఈ కథ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక మల్కజ్గిరి బరిలో రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి పత్రం సక్కు. ఇక మరో 2 బీఆర్ఎస్ అభ్యర్థులు. ఇప్పటికి 11 స్థానాలు ఖరారైపోయినాయి. ఇక బట్టికి చిన్నపీటపై సర్కారు దిద్దుబాటు. ఈ బట్టికి చిన్నపీట వేసిరు కదా, దాని మీద సర్కారు దిద్దుబాటు చేసింది. ఏంత యాదగిరిగుట్టలో ఉన్న పీటలన్నీ మళ్ళీ సక్రమంగా బరాబర్ తీసుకొచ్చి పెట్టిరట. ఇక ట్రిబ్ వ్యవహారమే ఆరోపణకు ఊతం. ఇక ఒంటి పూట బడులు నేటి నుంచి ఇవాళ నుండి 1 పూట బడులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక గొర్రెల పంపిణీ కేసులో మరో 2 అరెస్టు. ఇక ఏసీబీ అదుపులో జేడీ, ఏడీ. 6గురికి చేరిక సంఖ్య. హంగు వస్తే మళ్ళీ ఎలక్షన్. ఇక అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోయినా అంతే. ఇక జమిలీపై కోవింద్ కమిటీ సిఫారసు. ఇక లోక్సభ, శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు. లోక్సభకు, శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయట. ఆ తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థలకు ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 18,000 పేజీల నివేదిక సమర్పించిండ్రు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 18,000 పేజీల నివేదిక. రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ సవరణకు సిఫారసు. ఇక జమిలీకి 32 పార్టీల మద్దతు ఇచ్చింది, 15 పార్టీలు వ్యతిరేకించినాయి. ఈ జమిలీ ఎన్నికల మీద 32 పార్టీలు మద్దతు ఇస్తే ఇక 15 పార్టీలు వ్యతిరేకించినాయి. లా కమిషన్ కూడా సమర్థిస్తున్నట్టు సమాచారం. లా కమిషన్ కూడా ఈ జమిలీ ఎన్నికల మీద సమర్థించింది. మమతా బెనర్జీకి తీవ్ర గాయం. ఇంట్లో కింద పడటంతో ఇక నుదుటికి దెబ్బ తాకింది. దవాఖానకు తరలింపు మమతా బెనర్జీకి. ఎండిన పైరుతో ఎర్రటి ఎండలో మొత్తానికి ధర్నా కూర్చున్నారు. నీళ్లు లేక రైతులైతే ఆగమైపోతుండ్రు కదా. దాని మీదనే ఎండిపోయిన వరి చేనులను ఈక్కచ్చి చేతులు పట్టుకొని రోడ్డు మీద కూర్చుని ధర్నా చేస్తారు. ఇది పెద్దపల్లి జిల్లా మంతినిలో రోడ్డుపై పురుగుల మందు డబ్బాలు ఎండిన వరితో నిరసన తెలుపుతున్నటువంటి రైతులు. ఒట్టికి గాదిగా పురుగుల మందు డబ్బాలు, ఎండిపోయినటువంటి వరి చేను పట్టుకొని వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. ఇక సాగర్లో నిలవలేదు పంటలకు నీళ్ళు ఇవ్వలేం. పొంగులేటి చెప్తున్న విషయం ఏంటంటే సాగర్లో నీళ్ళు ఇవ్వట, ఇక పంటకు మేము నీళ్ళు ఇయ్యం ఈసారి. బట్టి కూడా నేను చెప్పిండు ఏమాట, దేవునికి ఎరిక, దేవుని మీదనే భారం, దేవుడే కాపాడుకుంటాడట పంటలు. మరి ఓట్లు మరి దేవునికి వేసినామా మరి వీళ్ళకి వేసినామా? ఇట్లా మాట్లాడతారు. ఇవి దొంగ మాటలు, బెట్టేవాజు మాటలు అన్నట్టుగా ఉంటాయి అన్నీ. ఇట్లుంటాయి. హుజురానగర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే ఇక కోదాడకు నీళ్ళిస్తామన్న మంత్రి ఉత్తమ్. ఇంతలోనే 2 మంత్రుల విరుద్ధ ప్రకటనలు. 2 దొంగ ప్రకటనలు చేసిరట ఇవి. ఇక 2015లో 508 అడుగులు ఉన్న నీటి విడుదల, ప్రస్తుతం 514 అడుగులున్న సర్కారు హ్యాండ్స్ అప్. 2015లో 508 అడుగులు ఉన్న నీటి విడుదల,
ఏది 2015లా అంత దూరం నీళ్లు ఉన్నా కానీ విడుదల చేశారు. ప్రస్తుతం 2514 అడుగు ఉన్న సర్కారు ఇప్పుడు నీళ్ళు ఇస్తలేదు. ఇగో ఇది కథ. గతంలో అంతకంటే తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు కూడా ఇచ్చిర్రు. అంటే వీళ్ళు కక్ష కట్టిర్రు అన్నట్టే కదా. ఇక జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్ష. ఏది జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్ష. ఇక జూన్ 20 వరకు దరఖాస్తుల గడువు. డిఎస్సి కొత్త షెడ్యూల్ విడుదల కానుంది మొత్తానికి. ఇక బీజేపీకి 6,000 కోట్లు. కోర్టులో బాండ్లలో సగం వాటా కమలం పార్టీకి. బాండ్ల వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం. ఇక గడువు కంటే ఒకరోజు ముందే వెబ్సైట్లో అప్లోడ్. ఏ పార్టీకి ఎవరు ఎంత విరాళాలు ఇచ్చారో లేని వివరాలు. బాండ్ల వివరాల్లో ఇక అత్యాసాలపైన ఇక కాంగ్రెస్ ప్రశ్నలు. దాతల్లో 18,871 ఎంట్రీలు ఉండగా అందుకున్నటువంటి వారిలో 20,421 ఎంట్రీలు ఇక ఎందుకున్నాయని నిలదీత. అయితే ఈ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ సంఖ్య 18,871 ఎంట్రీలు ఉంటే అందులో అందుకున్న వారి 20,421 గిట్ల ఎందుకు పెరిగినాయి అని ప్రశ్న, నిలదీత. ఇక 2017లో పథకం ప్రారంభమైన 2019 ఏప్రిల్ నుంచి ఇక విరాళాలు ఇవ్వడం పైన ఇక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉచితాలు అయితే ఇస్తారు, చేసిన పనులకు పైసలు ఇవ్వరా? ఏది మన ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి హైకోర్టు. కోర్టు నిలదీస్తుంది. ఉచితాలు మస్తుగా ఇస్తారు, ఇది ఇట్లా అదట్లా అని. కానీ చేసిన పనులకు పైసలు లేవు. సర్పంచ్లకు పైసలు లేవు, ఇక మిగతా శాఖలకు పైసలు లేవు. ఎవరిది పైసలు? ఎవరికి ఇచ్చే పైసలు? చేసిన పనులకు పైసలు ఇవ్వరా? కోర్టు ఉత్తర్వులంటే అలుసా? ఆదేశాలు ఎలా అమలు చేయించాలో మాకు తెలుసు. నీటిపారుదల శాఖ అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నీటిపారుదల శాఖ వాళ్ళకి కోర్టు ధిక్కరణ. పైసలు ఎట్లా వసూలు చేయాలో మాకు తెలుసు, ఎట్లా ఇప్పియాలో మాకు తెలుసు, పని చేసిన వాళ్ళకు పైసలు ఇయ్యరా అని ప్రశ్నిస్తున్నటువంటి కథ. సిగ్గు లేకుండా ప్రభుత్వం మొత్తం మన ఏది ఏనుగు మీద వర్షం పడ్డట్టుగా ఉన్నది. ఇక విరాళాల్లో ఏనుగు మీద వర్షం పడ్డట్టే. విరాళాల్లో ధారాళం. భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు, వ్యక్తులు. మొత్తం ఇక విరాళాలు 11,671 కోట్లు. మొత్తం విరాళాలు. భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు, వ్యక్తులు. ఇక మొత్తానికి ఇక విరాళాలు గింత. ఇక 1368 కోట్లు పెట్టిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ. 1368 కోట్లు పెట్టిందట ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ. ఇక మెగా ఇంజనీరింగ్ వాటా 966 కోట్లు. ఒక్క నెలలోనే ఇక షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ విరాళము 40 కోట్లు. ప్రధాన పార్టీలన్నింటికీ లబ్ధి. భాజపాకు 606 కోట్లు. ఇక కాంగ్రెస్కు 1422 కోట్లు. ఇక బారాసాకు 1215 కోట్లు విరాళాలు. ఇక ఇంకొకటి వైకాపాకు 337 కోట్లు. తేదేపాకు 219 కోట్లు. ఇక బాండ్ల వివరాలను వెబ్సైట్లో ఉంచినటువంటి ఎన్నికల సంఘం. ఇక మొత్తానికి గిట్లా ఉన్నాయి ఇచ్చిన విరాళాలు. ఇతరత్ర కంపెనీలు, సంస్థలు, పార్టీలకు ఇచ్చినటువంటి విరాళాలు ఇగో ఈ రకంగా ఉన్నాయి. ఇవి మరో 2 బారాస అభ్యర్థుల ఎంపిక. ఎవలబ్బా వాళ్ళు? రాగిడి లక్ష్మారెడ్డి, ఆత్రం సక్కు. ఇక మల్కజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్లో ఆత్రం సక్కు. ఇక ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఆదిలాబాద్ సమీక్షకు ఇంద్రకిరణ్ రెడ్డి గరహాజరైపోయినటువంటి కథ. కాళేశ్వరంపై న్యాయ విచారణకు జూన్ 30 వరకు గడువు. కాళేశ్వరం పైన న్యాయ విచారణ చేపడతారట, అది జూన్ 30 వరకు గడువు పెట్టిరట. ఇక ప్రచారణ అంశాలపైన ప్రభుత్వ ఉత్తర్వులు. ఇదేంది? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. వ్యాట్కు 2% ఇక కోతేసిన రాజస్థాన్. సింగరేణిలో 327 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసినటువంటి కథ. ఇక కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లు. కేంద్ర ఎన్నికల సంఘానికి 2
కొత్త కమిషనర్లను నియమించారు. మాజీ ఐఏఎస్లు జ్ఞానేష్ కుమార్ ఇక సుఖ్బీర్ సింగ్ ఇక సంధు ఎంపిక. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం అనుసరించిన విధానం ఇక సక్రమంగా లేదంటూ అసమ్మతి ఇక తెలిపినటువంటి అధీర్ రంజన్ చౌదరి అసమ్మతి తెలిపిండట. అసమ్మతి సరిగా లేదని. ఇక అటు ఇటు ఎవరిటో డీకే శివకుమార్తో భేటీ అయినటువంటి మల్లారెడ్డి ఇక తర్వాత ఆయన కుమారుడు అల్లుడు ఇక జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి సీఎం ఇక రేవంత్ రెడ్డి. భాజపా నేతలే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు. ఇప్పటికే కమలం గూటికి చేరిన బారాస ఎంపీలు ఇక మాజీలు ఇక లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులే కీలకంగా రాష్ట్రంలో మారనున్న రాజకీయ పరిణామాలు. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులే కీలకమట మారనున్నటువంటి రాజకీయాలు. అటు ఇటు ఎవరెటో మొత్తం మీద రాజకీయాలలో కథ వెరైటీగా మారిపోయింది. ఈ క్యాండిడేట్ అటు దుంకుతాడు, అక్కడున్న వ్యక్తి ఇటు దుంకుతుండు. ఆరూరి రమేష్ అయితే పరిస్థితి గమ్మత్తు ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు గుంజుకపోయారు, కోసేపు ఇటు బీజేపీ వాళ్ళు, చివరికి బీజేపీలో చేరుతున్నటువంటి కథనాలు అయితే ఏర్పడ్డాయి. ఇట్లా అయిపోయింది. ఇక డిఎస్సికి ముందే టెట్ మే 20 జూన్ 3 మధ్యలో పరీక్షలు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు. నోటిఫికేషన్ విడుదల జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి నిర్వహించబోతున్నారు. ఇక 18న కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. 18వ తారీఖున కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 పేర్లు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ. మల్కజ్గిరిలో నేడు ప్రధాని రోడ్ షో. మల్కజ్గిరిలో ఇవాళ ప్రధాని రోడ్ షో నిర్వహించబోతున్నారు. రేపు నాగర్ కర్నూల్లో బహిరంగ సభ పెడతారట. రేపు ఇక జమిలికి జైగొట్టినటువంటి ప్రధాన పార్టీలు ఇవాళ 15 పార్టీలు విస్మరించినాయి. 100 రోజుల్లో 5 హామీలు అమలు. ఇక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి. ఇగో గివ్వేనా వీళ్ళు ఇచ్చిన 100 రోజులల్లా 5 హామీలు అమలు చేసిరట. 6 హామీలు అమలు చేస్తామని చెప్పారు కదా, దొంగ మాటలు తప్పించుకున్నారు చూడు. ఈ 5 హామీలలో కూడా అసలు అవి కూడా కరెక్ట్ లేవు. ఆ గ్యాస్ బుడ్ ఎవరికి వచ్చిందో, ఎవరికి పైసలు పడ్డాయో, 500లకు ఎవరికి వచ్చిందో, ఎవరికి పైసలు పడ్డాయో తెలియదు. ఈ 200 యూనిట్ల కరెంటు ఎవరికి 0 బిల్ వచ్చిందో, ఎవరికి కట్ అయిపోయిందో తెలియదు. ఇక ఇట్లున్నాయి. ఇంతవరకు అయితే ఎవరన్నా 0 బిల్ వచ్చిన వాళ్ళు, 500లకు సిలిండర్ బుడ్ తీసుకున్న వాళ్ళు మాకు గిట్ల వచ్చినాయి, గిట్ల అకౌంట్లో పడ్డాయి అని ఒక్కసారి కామెంట్లో పెడితే మేము కూడా చూస్తాం. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ, వీళ్ళు పెట్టిన 5 హామీలు ఏంటియో చూడు. ఇగో ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు. ఈ 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంపు ఇది కూడా ఎంతమంది ఉపయోగించుకున్నారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఉపయోగించుకుంటే 10 లక్షలు వచ్చినాయా రాలేదా? మిత్రులారా, ప్రజలారా, ఒక్కసారి దాన్ని కూడా మాకు తెలియజేయండి. తెలియజేస్తే మేము ఒకసారి రేవంత్ రెడ్డికి వినిపించేలాగా మళ్ళొకసారి చెప్తాం. అట్లా అర్హులకు 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్. ఇక 4.5 లక్షల ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. ప్రగతి నివేదిక విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటూ మనం ఇక్కడ చూస్తున్నటువంటి వార్త. ఒక్కసారి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ జరిగినాయా జరగలేదా, ఈ ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లో తిరుగుతున్నాయా లేవా అనేది మాకు కావాలి. మీ దగ్గర మీరు చూస్తుంటారు కదా వీడియో, దాంట్లో కామెంట్లో ఒక్కసారి మాకు చెప్పుర్రి, మేము తర్వాత మళ్ళీ చెప్తాం ఏందనేది. ఇక 10th పరీక్షలో 5 నిమిషాల గ్రేస్ టైం. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు. నేటి నుంచి 1 పూట బడులు. ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి. ఇక 10th పరీక్షలు 18వ తారీఖు నుండి ప్రారంభం అవుతాయి. ఇక 9:30 నుండి 12:30 దాకా ఈ పరీక్షలు స్టార్ట్ అవుతాయి. ఇక 5 నిమిషాలు గ్రేస్ టైం ఇస్తారట. ఇక విషయం దాచి 2029లో జమిలీ ఎన్నికలు. 2029లో జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి కథ. ఇక 3 అంచెల ఎన్నికలు 2 దశల్లో జమిలీలు జరపాలి. ఇక తొలుత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు, ఒక దేశం ఒకే ఎన్నికకు పచ్చ జెండా ఊపనున్నటువంటి కథ. ఇక టెట్ ఉంది. ఆపరేషన్ రేవంత్ పెట్రోల్ ధరలు తగ్గాయి. ఇక ఎన్నికల లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ ప్రణీత్. ఇక కొద్ది నెలల ముందు నుంచి ఇక పెద్ద ఎత్తున నిఘా. ఓఎస్పి ఇక ఎస్ఐబి అప్పటి చీఫ్ ఆదేశాలతోనే వందల ఫోన్లు ట్యాప్ చేశా. మాజీ డిఎస్పి ప్రణీత్ ఆయన వాట్సాప్ చాట్లో
విస్తుపోయే అంశాలు ఉన్నాయి. కేసు దర్యాప్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇక ప్రణీత్ రావుతో అంటకాగిన వారి చుట్టూ ఉచ్చు. ప్రణీత్ రావుతోని ఎవరెవరైతే అంటుకుందో వాళ్ళందరి చుట్టూ కూడా ఉచ్చు బిగించబోతున్నామని చెప్తాండ్రు. ఎలక్షన్ టైంలో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడట. నేటి నుంచి వాహనాలకు టీజీ, ఇక ఇవాళ నుండి టీఎస్ పోయి టీజీ పెడతారట. ఇక ఇవాళ నుండి 1 నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు. ఇప్పటికే టీఎస్గా నమోదైన వాహనాలు యథాతథం స్పెషల్ నంబర్లపైన ఇక అయోమయం. ఇక వాటికి టీఎస్తో రిజిస్టర్ చేయాలా టీజీలోనా? ఇక నేడు సర్కారు స్పష్టతనిచ్చేటువంటి ఛాన్సు. కొత్త కోడ్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్తున్నటువంటి పొన్నం. ఈ కేసీఆర్ పెట్టింది కదా తెలంగాణ రాష్ట్ర సమితి అని టీఎస్ తీసిపాడేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీజీ పెడతాడు. తనకు కావాలి తన గుర్తింపు కోసం. ఇది వీలు మార్చుకున్న రాజకీయం అన్నట్టు. ఉన్నది అట్లనే ఉండనియక పనికిరాని పాట అంటే గిట్లనే ఉంటుంది. ఇక నేడు హైదరాబాద్కు మోదీ రాక తెలంగాణలో కాంగ్రెస్దే హవానట. ఏం హవా? మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే హవా. 17 లోకసభ స్థానాల్లో 18 హస్తానికే దక్కుతాయట. ఈ ఆంధ్రజ్యోతి ఏం రాసిందే? ఆంధ్రజ్యోతి రాసిన కథనం గిట్లుంది. మేము రాస్తాం, మేము కూడా చెప్తాం ఎట్లా దక్కుతాయో. ఏపీలో ఇక బీజేపీకి 4, బీఆర్ఎస్కు 2, మజ్లిస్కు 1. ఇక ఏపీలో టీడీపీ కూటమికి ఘన విజయం. ఇక మొత్తం 25 సీట్లలో 20 గెలిచే ఛాన్స్ ఉందట. ఉత్తరాదిన మళ్ళీ బీజేపీ ప్రభంజనం. పలు రాష్ట్రాల్లో కమలం. ఇక క్లీన్ స్వీప్. ఇక ఏబీపీసీ ఇక ఒంటరి ఒపీనియన్ పోల్. ఇక తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలుస్తుందని నెట్వర్క్ 18 సర్వే వెల్లడి. తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలుస్తాయని సర్వే చేసిరట. సర్వే ప్రకారం తెలుస్తుందట. ఇక పీట దెబ్బకి అమ్మ ఈ బట్టికి 3 బట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమారు, రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ కలిపి పీట వేసిరు కదా. సమాన పీటలు వేస్తే బట్టికి చిన్న పీట వేసిరు కదా. దీని మీద అది సంచలనం అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. అది దృష్టిలో పెట్టుకొని ఏకంగా మళ్ళీ కొత్త పీటలు తెచ్చిరట. సమానమైనటువంటి పీటలు. ఎన్ని పీటలు కొనుకొచ్చిరు? 10 పీటలు కొనుకొచ్చిరట. దెబ్బకే 10 పీటలు పట్టుకొచ్చినటువంటి కథ. మరో 2 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు. నాయనా ఇది ఇట్లా ఉన్నది. కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకిట భయం. జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి ఎందుకు పోతాడు మరి? మాజీ ఎంపీ నివాసానికి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్. ఇక ప్రజల్లో ఉండే నాకు టికెట్ రాలేదని సీఎం బాధపడ్డారు. ఇక భవిష్యత్తును బీజేపీ అధినాయకత్వం చూసుకుంటుంది. ఎన్నికల్లో ఇక పోటీ చేయను. ఆంధ్రజ్యోతితో జితేందర్ రెడ్డి ఇక సీఎం వెళ్ళారంటే పార్టీలోకి ఆహ్వానించేందుకే జూపల్లి. ఇది ఇట్లా ఉంది. ఈ వెలుగులో ఏమొచ్చినాయో చూద్దాం. వెలుగు దినపత్రికలో ఒకసారి చూస్తే కొత్త పీటలు. యాదగిరిగుట్టలో మొత్తం కొత్త పీటలు తెచ్చిపెట్టిరు. ఇక దెబ్బకే ఒక్క అవమానం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని భరించలేక ఇక పుణ్యానికి కొత్త పీటలు 10 తెచ్చిపెట్టిరట. ఇక సిఏఏను అడ్డుకోలేదు. ఏది మొన్న యాదగిరిగుట్టలో జరిగిన అవమానం, బట్టి మీద అవమానం జరిగింది కదా. అక్కడ ఉన్నటువంటి ఆ యాజమాన్యం యాదగిరిగుట్ట యాజమాన్యం పైన విరుచుకుపడ్డవారు రేవంత్ రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి. దానికి భయానికి ఆయన 10 కొత్త పీటలు తీసుకొచ్చి పెట్టిరట. ఇక సిఏఏను అడ్డుకోలేరు. ఇక సిటిజన్షిప్ ఇక అమెండ్మెంట్ యాక్ట్ను రద్దు చేసి ఛాన్సే లేదని ఈ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దానిని ఏ రాష్ట్రం కానీ ఏ ఇతర పార్టీలు కానీ అడ్డుకోలేవన్నారు. ఇక ఎవరికి సిటిజన్ ఇవ్వకూడదు. ఎవరికి సిటిజన్షిప్పా? ఎగిరిపోయేది వార్త. రంజాన్ వేడుకలు. సిటిజన్షిప్ రాష్ట్రం కానీ ఏ ఇతర పార్టీలు కానీ అడ్డుకోలేవన్నారు. ఇక ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వాలనే అధికారం దేశానికి మాత్రమే ఉందని చెప్పిర్రు. ఇవ్వాలన్నా కానీ ఇక 18 ఓటీటీల పైన బ్యాన్.
ఇక బూత్ కంటెంట్ను ప్రసారం చేస్తున్నటువంటి 18 ఓటీటీ ప్లాట్ఫామ్లను కేంద్ర సమాచార ప్రసార శాఖ బ్యాన్ చేసింది. ఇక ఆ ఓటీటీలు అశ్లీల, అభ్యంతరకర, అసహ్యకర, ఇక పోర్నోగ్రాఫిక్ కంటెంట్ను చేస్తున్నాయని అట్లాంటి విషయాలను ప్రసారం చేస్తున్నాయని ఇక I&B శాఖ మండిపడింది. ఇక జమిలీపై కోవింద్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. గొర్రెల స్కామ్లో మరో 2 అరెస్ట్ అయిపోయినరట. గొర్రెల స్కామ్లో గ్రూప్ 1 దరఖాస్తు గడువు పెంపు. ఇక ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సింగరేణిలో 327 పోస్టులు ఉన్నాయట. సింగరేణిలో ఇక బీఆర్ఎస్ మొత్తం ఖాళీ. ఈ వెలుగు దినపత్రిక ఎట్లుంటుందంటే కథ ఇట్లా ఉంటుంది. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందట. దొంగ మాటలు. ఖాళీ అయిపోతుందని చెప్పడం ఎందుకు? ఏం కాలవుతుంది? ఇక మన రేవంత్ ముఖ్యమంత్రి గేట్లు తెరుస్తుండేమో అట్లా. కాంగ్రెస్ బీజేపీలోకి గులాబీ లీడర్ల క్యూ. ఇక పెద్దల తీరు మారడం లేదని కొందరు, భవిష్యత్తు లేదని ఇంకొందరు. ఇక ఈ లోక్సభ ఎన్నికల నాటికి కారుకు ఇక చాలామంది కీలక నేతలు గుడ్ బై చెప్పనున్నారు. వరుస పెట్టి సీఎం రేవంత్ను కలిసి వస్తున్నటువంటి గులాబీ ఎమ్మెల్యేలు ఇక ముఖ్యులు. ఇక పైకి అభివృద్ధి పనులకే పనిచేస్తున్న పార్టీ మారేందుకేనని ఇక పైకి అభివృద్ధి పనులకే అని చెప్తున్నారట. కానీ వీళ్ళు పోయేదంతా పార్టీ మారడానికి మంతనాలు చెప్తున్నారు. కొత్త ఈసీలుగా సుఖ్బీర్ జ్ఞానేష్ ఇక అల్లుడితో కలిసి కాంగ్రెస్లోకి చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. అల్లుడితో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు ఎవరబ్బా ఆయనే? ఇప్పటికే బీజేపీలో చేరిన 2 సిట్టింగ్ ఎంపీలు, పలువురు మాజీ ఎంపీలు. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు పైన భూ కబ్జా కేసు పెట్టిరట. ఇక 38 మంది బీఆర్ఎస్ నేతలపైన కూడా భూ కబ్జా కేసు. ఇక పోలీసుల అదుపులో 5 పరారీలో కన్నారావు, మిగతా వాళ్ళు 150 మంది దుండగులు ఇక జేసీబీతో వచ్చి 2 ఎకరాల ల్యాండ్ కబ్జాకు ప్రయత్నించారని ఇక బాధితుడు ఫిర్యాదు. ఇక గుడిసెకు నిప్పు పెట్టి ల్యాండ్ టేకర్స్ పైన దాడి చేశారని ఆవేదన. ఇక అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఇక ఫైల్ చేసిన పోలీసులు ఇక బెంగళూరులో కన్నారావు ఉన్నట్లు గుర్తింపు, త్వరలో అరెస్టు చేస్తామని కూడా కథ వ్యవహారం బయటకు వచ్చింది. బెంగళూరులో ఉన్నాడట. ఇక మెగా కొన్న ఎలక్టోరల్ బాండ్లు 966 కోట్లు, దేశంలోనే 2వ స్థానం. పెట్రోల్ ధరలపైన తగ్గింపు. ఇక పార్టీలకు బాండ్లు ఇన్ క్యాష్ పేమెంట్ ఇలా ఉన్నాయి. పార్టీలు ఇక బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇక బీజేడీ, డిఎంకే, వైసీపీ, టీడీపీ. ఇవి ఇక ఎన్ క్యాష్ అయినటువంటి డబ్బు కోట్లలో శాతం. ఇదేంది? ఇది బెంగళూరు కాంక్రీట్ జంగిల్. 50 ఏళ్లలో భారీగా పెరిగిన నిర్మాణాలు, పెద్ద సంఖ్యలో చెట్లు నరికేసి అభివృద్ధి పనులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఇక డెడ్ స్టోరేజీకి చెరువులు, రిజర్వాయర్లు. ఇక 1055% పెరిగిన కాంట్రాక్టు. ఇక ఇన్స్ట్రక్షన్స్ ఇక 59 ఇన్స్ట్రక్షన్ ఇక 59% వాటర్ స్ప్రైడ్ అయిపోయింది. ఇక ఏరియా కనుమరుగైపోయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఇక ఆఫ్ సైంటిస్టుల వెల్లడి. ఇక ఇట్లా ఉంది కథ. నీ భూగర్భ జలాలు మొత్తం అడిగంటిపోయినాయి. ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము.